తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. సుందరం బాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? అరవింద్ గారు ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరుతున్నాడు నాగ చైతన్య. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. సాయి పల్లవి నడకుంటుందన్నా. నీ నడకే హంస నడకే, నీ నడుమే చిట్టె కొరమే, నీ తొడలి మల్లె నీ నడుమే చిట్టె కొరమే, నీ తొడలి మల్లె. సిగ్గు లేదు మీ అందరికి. లేదు ఒక రేంజ్ లో ఉంటది, అందుకనే చెప్పిన అన్నా నాగ చైతన్య. నాకెందుకో డౌట్ గా ఉంది, కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. ఇంతకు ముందు బండ్లగానే చెప్పిండు, కాంగ్రెస్ రాకపోతే పీక కోసుకుంటా బ్లేడ్ తీసుకొని అని చెప్పేసి. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అండర్ సినిమా అక్కినేని ఫ్యామిలీకి పెద్ద హిట్ ఇవ్వకపోతే ఇదే ఐమాక్స్ దగ్గర బ్లేడ్ తీసుకొని నేను కోసుకుంటా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఒక 1,00,000 కోట్లు గారి ఇట్లాంటి ఫేక్ మాటలు మనం మాట్లాడము. ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం 1000 కోట్లు. సాయి పల్లవి ఉందన్నా. కామాంధుడు, ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చు. కోట్లు వస్తే లేకపోతే నా తల తీసి బుద్ధి దగ్గర పెడతా. ఓ రబ్బా, 1,00,000 కోట్లేంటి మేడం? మరీ 1,00,000 కోట్లేంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. 1,00,000 కోట్లేంటి మేడం? నువ్వు ఇట్లా 50,000 కోట్లు ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి. సాయి పల్లవి అన్నా, అబ్బా సాయి పల్లవి చూశాక నాకు సాయి పల్లవిని పెళ్లి చేసుకోవాలనిపించింది అన్న. సక్సెస్ మీట్ అయిన తర్వాత సాయి పల్లవి మెడలో తాళి నేనే కట్టేస్తా. ఒక ముక్కలు చెప్పాలంటే పుష్పరేఖని ఖచ్చితంగా బదలు కొడుతుంది ఈ సినిమా. ఇది టూ మచ్, ఇది టూ మచ్. వాడి అమ్మ నా సమంత ఈ సినిమా చూసే ఉంటుందిలే కానీ అమ్మ అందుకు వదిలేసాడా అని డౌట్ రావచ్చు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఇద్దరి మధ్యన కాంబినేషన్ అంతా బాగుంది నిజంగా. వాళ్ళిద్దరికి పెళ్ళై ఉంటే ఇంకెంత బాగుందా అనిపించింది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అసలు నిజంగా పెళ్ళయి ఆ రేంజ్ లో ఉందన్న, చేస్తుంటే ఇంకెంత బాగుంది అనిపించింది నిజంగా. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నా కొడక ఎవడరా నువ్వు? నాకు అర్జెంట్గా అడ్రస్ పెట్టాలి, నువ్వు అడ్రస్ పెట్టు. ఉప్పినని మించిపోయింది ఒక్క ముక్కలు చెప్పాలంటే, ఉప్పినని మించిపోయింది సినిమా. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి అన్న. ఈ సినిమా ఆ సినిమా కాదు, ఒక్కటే ముక్క చెప్తున్నా, పుష్పరేఖలు బదులు కొడుతుంది అంతే. టూ మచ్ రే, టూ మచ్. ఆశీర్వదించండి మావయ్య. ఆనెస్ట్, ఆ వైబ్ నుంచి కింద దిగాలంటే అసలు అవ్వట్లే అన్న, నాకు పిచ్చి ఎక్కిపోతుందన్న. నా మ్యూజిక్ గురించి మాట్లాడితే తగులుతుందన్న ఇంకా నా బుజ్జి తల్లి. ఏదో ఒక కాక్ గొంతు తీసుకొని క్లాసికల్ అంటావా? గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. నాగ చైతన్య గారి కెరీర్లో బెస్ట్ మూవీ, ది బిగ్గెస్ట్ మూవీ. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఫస్ట్ దొల్లగొట్టు ర్యాంప్ ఆడిచ్చేసాడు. ఫస్ట్ టైం 100 crore కప్లో చేరబోతాను నాగ చైతన్య. ఆ అమ్మాయికి ఈ సినిమాతో నేషనల్ అవార్డు ఖచ్చితంగా వచ్చేస్తుంది. నాకు ఏడుపు వస్తుందిరా. చాలా అదిరిపోయింది, మాస్ అవని, రొమాన్స్ అవని చాలా బాగుంది. డైరెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి.
చాలా అద్దిరిపోయింది. మాస్ అవని, రొమాన్స్ అవని, యాక్షన్ సీక్వెన్సెస్ అవని, ప్రతిదీ చాలా బాగుంది. ఒరే చారీ గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందండి? ఆడియన్స్ అయితే అరుస్తూనే ఉన్నారు తెలుసా. ఒక్కొక్క డైలాగ్కి ప్రతి డైలాగ్ చాలా బాగా వచ్చింది. సో చాలా బాగా అనిపించింది. సాంగ్స్ ఎలా ఉన్నాయండి? సాంగ్స్ అయితే అద్దిరిపోయినాయండి. థ్యాంక్స్, లవ్ యూ. ఓ అమ్మ, అసలు ఆమె ఏందయ్యా, ఆమె పేరు సాయి పల్లవి కదా. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు? తక్కువ రావడం అనుకుంటారు కానీ ఈసారి ఖచ్చితంగా 500 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అంత సీన్ ఉందండి. అసలు మామూలు వేరే లెవెల్ భయ. సినిమా మొత్తం చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది భయ. స్వామి ఆ డాన్స్ ఏంది బా, కడుపులో పేగులు ఉన్నాయా లేవా, ఆ స్టెప్స్ ఏంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది, తన లుకింగ్స్ ఏంది, ఏముంది ఇంత ఊరు మాస్ లవ్ స్టోరీ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఇది ఫస్ట్ మూవీ అట్లా అన్నట్టుంది నాకు తెలిసి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సూపర్ చేసిన డాన్స్ ఎలా ఉంది? అదే చెప్తున్నా కదా, డాన్స్ కానీ అసలు మన అన్న హీరో గురించి కానీ మామూలుగా లేదు. ఎవడురా నువ్వు? అసలు వేరే లెవెల్ అన్న. అసలు ఒక్క మాట చెప్పాలంటే తోపు సినిమా, మంచి సినిమా, మంచి ఫ్యామిలీ తోటి కానీ లవర్స్ తోటి కానీ వచ్చి ఎంజాయ్ చేసే సినిమా అనమాట. ప్రతి సినిమాతో చూసుకుంటే ఈ సినిమా కలెక్షన్లు మాత్రం కుంభకోశమే. ఏంటన్నా పేరా, నాగార్జున మించిపోతాడు. ఈ సినిమా తర్వాత అంత బాగుంది. అంటే నాగార్జున గారు ఇప్పుడున్న సినిమాలు ఏంటంటే లవ్ స్టోరీ లేకపోతే ఏదన్నా మాఫియా గురించి వస్తున్నాయి కానీ అంతకు మించికి వెళ్ళిపోతాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. డెఫినెట్ గా నేను అలా అని కాదు బ్రదర్, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా నాయ చైతన్య ఇస్ ద బ్లాక్ బస్టర్ హిట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. బుజ్జి తల్లి, ఐ మిస్ యూ. చంప పగులుతుంది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.